వీడియో తీసుకోవడానికి ఇలా తీసుకున్నాం. హలో గాయ్స్. హలో ఎవరు? వెల్కమ్ టు భవ్యతో సరదాగా. ఓకే, డెస్టినీ ట్రిప్ కి వెళ్తున్నాం. ముందుగా క్షమాపణల ప్రోగ్రామ్. వ్లాగ్ పెట్టి 2-3 months అయిపోయింది. అసలు సబ్స్క్రైబర్స్ కి నేనేమి వీడియోస్ షార్ట్స్ ఏం పెట్టట్లేదు. సో ఐఎమ్ సిన్సియర్లీ సారీ ఫర్ దట్. నాకు అసలు టైం కుదరట్లేదు. ఆఫీస్ వర్క్ అయ్యేసరికి మొత్తం ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది మళ్ళీ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అంత టైం ఉండట్లేదు. నేను అప్పుడప్పుడు ఊహించినప్పుడు అయ్యొద్దు పాయింట్కి రా. సో సోషల్ మీడియా కంటెంట్ పెట్టే వాళ్ళు అసలు ఎలా మేనేజ్ చేస్తారు? వామ్మో, చాలా అంటే పాయింట్కి రా. సో అండ్ నేను ఛానల్ పెట్టినప్పుడు కన్సిస్టెంట్ గా పెడదాము అనే స్టార్ట్ చేసా. బట్ సిచ్యువేషన్స్ అన్ని నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? ఇప్పటి నుంచి కన్సిస్టెంట్ గా అట్లీస్ట్ వీక్ కి వన్స్ ఏదో ఒకటి పెడదాము అని అయితే అనుకుంటున్నాను. సో చాలా సారీ, మీరందరూ నన్ను క్షమించేశారు అని అనుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే డెస్టినీ ట్రిప్ కి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ఫ్లోరిడా. టోటల్ 6 hours జర్నీ అనమాట. డైరెక్ట్ వెళ్ళడమే జెట్స్ కి బుక్ చేసుకున్నాము. సో దిగడం 3 to 5 అన్నారు. ఈటీఏ అయితే 2 చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళిన వెంటనే జెట్స్ కి రైడ్ చేయాలన్నమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో, మధ్యలో బ్రేక్ కి బక్కీస్ లో ఆగాము. ఇది అసలు గ్యాస్ స్టేషన్ లానే లేదు. స్నాక్స్ సైడ్ అటంతా ఉంది అండ్ షాపింగ్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేను. ఈ రైడ్స్ అన్ని ఫస్ట్ టైం. జెట్స్ కి, పారాసైలింగ్ అన్ని ఏమీ క్యాన్సిల్ అవ్వకుండా వెదర్ వల్ల ఉంటే బాగుంటది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బాక్స్ తీసుకున్నాం ఎందుకంటే ఆఫీస్ ల్యాప్టాప్స్ ఛార్జింగ్స్ లేవు. ఇది మా పరిస్థితి. అలాంగ్ విత్ ద ట్రిప్, వర్క్ బ్యాలెన్స్. ఓ మై గాడ్, అన్ని చేయాల్సి వస్తుంది. పరిస్థితి ఒక్కసారి చూపిస్తాను. అలా అయిపోయింది మేనేజ్ చేసుకుంటూ. జస్ట్ 100 grams షుగర్. ఫుల్ షుగర్ రష్. ఇంక ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ పెట్టు, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. 2 seconds later. ఎందుకురా నీకు ఏసి బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? అరైవ్ టు ద డెస్టినేషన్. జెట్స్ కి రైడింగ్. దీనికి ఒక ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ పాస్ అయితేనే జెట్స్ కి బోట్ రైడ్ చేయాలి, లేదా రైడ్ చేయడం. లెట్స్ గో. You got life jackets? Okay, I'll get another life. You put stuff in here. Okay. You want to put stuff in there too? No. Yeah. భయం వేస్తే నాకు ఇచ్చేనే చేస్తా. నీ బ్రీఫింగ్ అవ్వలేదు. వీడియో తీసుకోవడానికి ఇలా తీసుకున్నాం. ఆగిపోయిన బోర్డు మీద కూర్చున్నట్టు నేను అడుగుతున్నా గాయ్. అయితే ఇంకా లైఫ్ లో ఇలాంటివి చెయ్యాలి. ఎందుకంటే చెయ్యాలంతే, చేసేయాలి. ఏం చెప్పావురా?
ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. Going to Airbnb. ఫైనల్లీ జెట్స్ కి రైడింగ్ అయిపోయింది అండ్ ఎయిర్బిఎన్బికి వచ్చాం. మొత్తం 3 boats తీసుకున్నాం ఫర్ 2 hours. టోటల్ కలిపి ఒక 700-650 అలా అయిందనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. వర్షంలో తడుస్తూ చేసి చాలా హ్యాపీగా అనిపించింది. కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే సో వాళ్ళు ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తారు, అది రిజిస్టర్ అయ్యి అదేంటంటే బోట్ అసలు ఎక్కడానికి అనమాట. నెక్స్ట్ అసలు జెట్స్ కి రైడ్ చేయాలి అంటే వాళ్ళు ఇంకో లింక్ ఇస్తారు, అది $15 పే చేసి అండ్ 25 questions ఉంటాయి అందులో. ఆ 25 questions ఫిల్ చేసి అప్పుడు బోట్ రైడ్ చేయొచ్చు అనమాట. సో నేను జస్ట్ 5 minutes రాసాను అనమాట, చాలా ఫాస్ట్గా, వితౌట్ ఎనీ కోర్స్ తీసుకోకుండా ఏం నేర్చుకోకుండానే నేను రాసాను. ఇఫ్ యు నో ఎలా రాసాను అంటే, సో ఫాస్ట్గా రాసేసి వాళ్ళు అప్పుడు మనకి బ్యాండ్ ఇస్తారు. ఈ బ్యాండ్ ఇస్తే మనం రైడ్ కూడా చేయొచ్చు అనమాట. సో నేను ఒకసారి వెనక కూర్చున్నాను, నెక్స్ట్ ఇంకోసారి ఏమో రైడ్ కూడా చేసా. మేము గ్రూప్గా వెళ్ళాం కాబట్టి అందరికీ టైం కావాలి కాబట్టి 2 times వెళ్ళాను. అండ్ ఓషన్ కాబట్టి డాల్ఫిన్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇట్స్ ఎ వెరీ నైస్ ప్లేస్, నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత అయిపోయింది, ఇంకా 5:30కి ఇంకా వర్షం చాలా ఎక్కువ పడిపోయింది అండ్ వీ కేమ్ టు ఎయిర్బిఎన్బి. వావ్, సో నైస్. ఈ ఆర్ట్ అసలు ఎంత బాగుందో. ఐ రియల్లీ లైక్ పెయింటింగ్. అండ్ ఇవన్నీ చూసినప్పుడు ఎప్పటికంత ఎదుగుతానో అనిపిస్తుంది. ఇట్స్ నైస్ ఏరియా టు సెట్. అయితే ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. ఫుడ్ కుక్ చేసుకోవాలి, కొంచెం చెప్పాగా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాము అని, అవి సదురుకోవాలి. నెక్స్ట్ మ్యాక్సిమం రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తాము. లేదు కొంచెం బాగానే ఉంది అంటే వి విల్ గో టు బీచ్. ఇక్కడ నుంచి 2 minutes వాక్ అని చెప్పారు, సో అది ఎక్స్ప్లోర్ చేస్తాం. ఒకవేళ వెళ్తే నేను మీకు కూడా చూపిస్తాను. పనామా సిటీలో మిర్చి బజ్జీలు వేసుకుంటున్నాం. అసలు ఈ వెదర్లో మిర్చి బజ్జీ ఆసమ్ అంతే. గాట్ ద చిల్లీస్. ఇడ్లీ మాకు లంచ్ చేస్తుంది. రోడ్ పచ్చడి, పొడిలు, ఏనయ్యేది కొబ్బరి పొడి అదిరిపోయింది. సూపర్ ఉంది. ఫైనల్లీ మిర్చి బజ్జీ రేపటికి పోస్ట్పోన్ అయింది, చాలా లేట్ అయింది అండ్ ఓపిక లేదు కాబట్టి మంచిగా వేడివేడి ఇడ్లీ పొడి నెయ్యి వేసుకుని తినేసాం. ఇప్పుడు అయిపోయింది, చెప్పగా 2 minutes వాక్ బీచ్ కని, సో అక్కడికి వెళ్తున్నాం. దేవరా మీ కలర్ కనిపిస్తుంది. చెప్పులు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోతాం. షెల్స్ చాలా ఉన్నాయి. షెల్స్ కూడా ఉన్నాయన్నా. వెనక్కి రండి. ఓకే బాయ్ బాయ్. చాలా చాలా ఉంది. ఫైనలీ ఎయిర్బిఎన్బికి వచ్చేసాం. బీచ్ చూసి వచ్చాం నైట్. చాలా చీకటిగా భయంగా అలానే ఎగ్జైటింగ్గా కూడా ఉంది. సో బేసికలీ చాలా ఎంజాయ్ చేశాను. సో రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా రేపటికి ఐటినరీ ఏంటో ప్రిపేర్ చేసుకున్నాము.
కొన్ని ప్లేసెస్, ఎగ్జైటింగ్ ప్లేసెస్ ఎప్పుడు చేయలేనివి చేస్తున్నాను. కొంచెం భయంగా ఉంది, బట్ చెయ్యాలి ఇవన్నీ, ఇంకా తప్పదు కాబట్టి చేద్దాం లైఫ్లో ఒకసారైనా. సో అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.